తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించనున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. రేపు హైదరాబాద్ కు రానున్న ఏపీ సీఎం జగన్ మధ్యాహ్నం కేసీఆర్ దగ్గరకు వెళ్లనున్నారు. రీసెంట్ గా కేసీఆర్ కు తుంటి ఎముక విరగడంతో ఆపరేషన్ జరిగింది. అయితే కేసీఆర్ ను పరామర్శించడం హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ లో చేరుతోంది. ఇదే టైంలో ఆంధ్రలోని కేసీఆర్ ఫ్యాన్స్ ను తమ వైపు తిప్పుకోవడం కోసమే జగన్ పరామర్శిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏదైతే కేసీఆర్ కి హెల్త్ బాగాలేనటువంటి పరిస్థితి తర్వాత అనేక మంది కూడా ఆయన్ని పరామర్శించడం జరిగింది. అయితే ఏపీకి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అప్పట్లో వెళ్తారనే విధంగా కూడా కొంత ప్రచారం జరిగినప్పటికీ వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రజెంట్ హైదరాబాద్ రేపు వెళ్లాలనే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కేసీఆర్ ని పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు కూడా తెలుస్తుంది. రేపు ఉదయం హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ని పరామర్శించిన తర్వాత లంచ్ అక్కడే చేసుకొని తిరిగి తాడేపల్లి రావాలనే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ని జగన్మోహన్ రెడ్డి కలవడం పైన కూడా అనేక రకాల చర్చలు అయితే జరుగుతున్నాయనే విధంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల అంశంలో కానీ లేకపోతే ఎన్నికల తర్వాత కానీ ఇప్పటి వరకు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాలు కానీ లేకపోతే ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ ఎక్కడా కూడా వాళ్ళిద్దరూ కూడా కలిసినటువంటి పరిస్థితి అయితే లేవు అనే విధంగా చెప్పుకోవచ్చు. కానీ ఇద్దరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సన్నిహిత సంబంధాలే ఇద్దరి మధ్య కొనసాగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ ఓటమి తర్వాత కూడా దానిపైన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడా కూడా మాట్లాడినటువంటి కానీ కామెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడా కూడా దానిపైన కామెంట్స్ చేసినటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మరి ఈ కలయిక అనేది ఓన్లీ పరామర్శ వరకే ఉంటుందా, లేకపోతే రానున్న రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతుందా అంటే మాత్రం జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువ ఉన్నట్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది తెలంగాణలో అధికారంలో రావడంతో పాటు ఏపీలో కూడా ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆలోచిస్తే ఏపీ రాజకీయాలకు సంబంధించి వైఎస్ షర్మిలకి పగ్గాలు ఇవ్వడానికి కూడా చూస్తే మాత్రం చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ జగన్ యొక్క కలయిక అనేది కూడా కొంత రాజకీయపరమైనటువంటి అంశాలపైన కీలకంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చూస్తే హైదరాబాద్ మన జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనేక ప్రాంతాల్లో శక్తి ఎదురైనప్పటికీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు హైదరాబాద్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మాత్రం విజయ అవకాశాలు రావటం, దాని వెనక కూడా ఎక్కువగా కూడా సెక్యులర్ ఓటర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రేపు ఏపీలో జరిగేటటువంటి ఎన్నికల్లో కూడా సెక్యులర్ ఓటర్లు కూడా కొంత కీలకంగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చక్కగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఓటర్లందరినీ కూడా తన వైపు తిప్పుకోవాలి అనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కొంత సందర్భాల్లో కూడా హైదరాబాద్ లో సెటిల్ అయినటువంటి ఓటర్లకి ఏపీలో ఓటు హక్కు ఎందుకు అనే విధంగా కూడా కొంతమంది వైసీపీ నేతలు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలంగాణ ఎన్నికలు మొత్తం సినారియో మారిపోయిన తర్వాత మాత్రం ఆ వాదన ఎక్కడ వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. కంపల్సరిగా ఆ ఓటు బ్యాంకును కూడా వైసీపీ తన వైపు మార్చుకోవాలనేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ అంశంతో పాటు కేసీఆర్ కి ఉన్నటువంటి కొంత చరిష్మా కానీ దాంతో పాటు మిగిలినటువంటి అంశాలు కూడా ఏపీలో కొంత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉంటాయా అనే దానిపైన కూడా వైఎస్ఆర్సీపీ అయితే క్లియర్ గా దానిపైన దృష్టి పెడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ విధంగానే యూజ్ చేసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు రానున్న ఎన్నికల్లో స్ట్రాటజికల్ గా ముందుకు వెళ్లాలంటే కొన్ని సలహాలు సూచనలు కూడా కేసీఆర్ నుంచి అయితే తీసుకునేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ మాత్రం
పరామర్శ తర్వాత జరిగేటటువంటి చర్చలు, రానున్న రోజుల్లో జరిగేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా కంపల్సరీగా రాజకీయ సినారియోని మార్చేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ గా చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత వైసీపీలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకోవడం జరిగింది. అంటే మా ఎన్నికలకి, తెలంగాణ ఎన్నికలకి ముందు వరకు 175 సీట్ల వైపు ప్రయత్నం చేసినప్పటికీ ఒక ఎమ్మెల్యేని కూడా మార్చేటటువంటి ప్రయత్నం జరిగినటువంటి ప్రయత్నాలు ఎక్కడా లేవు. కానీ బీఆర్ఎస్ ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ క్లీన్ గా ఆ అంశాలపైన దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా అనేక మందిని మారుస్తున్నటువంటి ప్రయత్నాలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాం. ఈ అంచనాలు చూస్తే కంపల్సరిగా ఈ భేటీలో కేసీఆర్ దగ్గర నుంచి మరిన్ని సూచనలు అయితే తీసుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి తప్పుదాలు కానీ మిగిలినవి కానీ ఈ ఎన్నికల్లో వైసీపీ చేయకుండా ఉండాలి అనే విధంగా కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు పరామర్శతో పాటు రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా, అనేక అంశాలు కూడా చర్చకొచ్చేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సాయి, అంటే వైఎస్ షర్మిల రేపు కాంగ్రెస్ లో చేరుతుంది, అంటే ఆ ఎఫెక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పడే అవకాశం ఉందా? ప్రధానంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో ముందుకు వెళ్ళడం, పిసిసి ప్రెసిడెంట్ కానీ లేకపోతే ఏఐసిసిలో ఏదైనా పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉంది అనే విధంగా ఆమె క్లియర్ గా చెప్పడం, రేపు ఆమె వెళ్లి జాయిన్ అవడం కూడా చూడొచ్చు. అయితే ఇప్పటివరగా వైఎస్ఆర్సీపీకి కొంత డ్యామేజ్ అయితే అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు పరిస్థితులు వేరు, వైఎస్ షర్మిల పక్క రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించడం, అక్కడ ఉన్నటువంటి పార్టీని నడపడం అవన్నీ వేరు. ఇక ఆమె ప్రత్యక్షంగా ఏపీలో రాజకీయాల్లోకి వచ్చేటటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా వైసీపీకి సంబంధించి కానీ వైఎస్ఆర్ అభిమానులు కూడా చాలా మంది ఓట్లు అనేది కూడా, అంటే ఓటు బ్యాంకు కానీ నాయకులు కానీ ఇవన్నీ కూడా వైఎస్ షర్మిల వైపు కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వేరే పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు వేరు, వైఎస్ షర్మిల డైరెక్ట్ గా వచ్చిన నేపథ్యంలో కంపల్సరీగా వైఎస్ అభిమానులు కూడా రెండు రకాలుగా చీలేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడే చూస్తే కొద్దిసేపటి క్రితమే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వైసీపీ ఎంపీ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. ఆయన కూడా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా రేపు వైఎస్ షర్మిలతో పాటు డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నది చెప్తున్నారు. ఆయన కనుక జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే రాష్ట్రంలో వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే వేళ చాలా మంది కూడా వెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు స్ట్రాటజికల్ గా చూడాలి. మొన్నటి వరకు వైఎస్ఆర్సీలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు కనుక టీడీపీ అయితే, జనసేన వైపు వెళ్తే విమర్శలు పాలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా, దాంతో పాటు వైఎస్ఆర్సీపీ అంటే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా తమకు ఎక్కడ దూరం అవుతుందో అన్న భయపడినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది రాయలసీమ వర్గాల్లో కానీ లేకపోతే మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు షర్మిల వైపు వెళ్ళడానికి పెద్దగా ఆలోచించేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంపల్సరీగా స్టెప్ వెంటనే తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. వారికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును కూడా కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అనంతరం వైఎస్ఆర్సీపీకి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు అయితే అటువైపు అడుగులు వేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సీటు రానటువంటి నేతలు కూడా అనేక మంది ఆమె వైపు అయితే మొగ్గు చూపేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి తీవ్రమైనటువంటి నష్టం అయితే కంపల్సరీగా ఉండేటటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు కూడా డ్యామేజ్ అయితే ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీలో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు టీడీపీ వైపు, జనసేన వైపు తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ప్రస్తుతం వైఎస్ షర్మిల కనుక కీలకంగా ముందుకు వెళ్తే కానీ వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి టీడీపీకి, జనసేన పార్టీకి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ రానున్న ఎన్నికలు ఏపీలో కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే జరిగేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి వరకు ఇటు జనసేన పార్టీ, టీడీపీ అలయన్స్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మధ్య పోటీ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అందరూ భావించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా యాక్టివ్ గా ముందుకు వెళ్లి వైఎస్ షర్మిల కూడా కీలకంగా కనుక రాష్ట్రంలో వ్యవహరిస్తే మాత్రం కంపల్సరీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పటిష్టమైనటువంటి పార్టీగానే ఎన్నికల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా సినారియో అనేది కూడా క్లియర్ గా మారిపోయేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటుందనేది కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.